బ్రేకింగ్ న్యూస్ నల్లమల ఫారెస్ట్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. నిన్న కార్చిచ్చు అంటుకోవడంతో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు ఫారెస్ట్ ఫైర్ ఫైటర్స్ దాదాపు 15 మంది రెస్క్యూలో పాల్గొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచూ మంటలు అంటుకోవడంతో వేల హెక్టార్లో అడవి దగ్ధమైంది. శ్రీశైలం వెళ్లే భక్తులు అగ్నికి కారణమయ్యే వస్తువులు తీసుకెళ్లొద్దంటూ ఇప్పటికీ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నల్లమల ఫారెస్ట్ లో కూడా ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. నిన్న కార్చిచ్చు అంటుకోవడంతో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు ఫారెస్ట్ ఫైర్ ఫైటర్స్ దాదాపు 15 మంది రెస్క్యూలో పాల్గొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచూ మంటలు అంటుకోవడంతో వేల హెక్టార్లలో అడవి దగ్ధమవుతుంది. శ్రీశైలం వెళ్లే భక్తులు అగ్నికి కారణమయ్యే వస్తువులు తీసుకెళ్లదంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇప్పుడైతే ప్రస్తుతం అటవీ ప్రాంతంలో పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. సుమారు ఎంత మేర అయితే అడవి నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు? మంటలు ఇంకా కంప్లీట్ గా అదుపులోకి వచ్చినట్టేనా? అధికారులు ఏం చెప్తున్నారు? నల్లమల అటవీ ప్రాంతంలో చెలరేగినటువంటి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా శ్రీశైలం ప్రధాన రహదారి పరాదాబాద్ చౌరస్తా సమీపంలో ఈ మంటలు చెలరేగడంతో అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా 2 గంటల పాటు శ్రమించిన తర్వాత 12:30 గంటల ప్రాంతంలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక వేరే చోట మంటలు వ్యాప్తి చెందకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మంటలకు కారణాలను పూర్తి స్థాయిలో అధికారులు విశ్లేషిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంట్లో కొంత పదుల సంఖ్యలో హెక్టార్లలో కూడా అటవీ దగ్ధమైనట్టు, అదేవిధంగా వన్యప్రాణులు సైతం కూడా ఇబ్బందులు పడ్డట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. గతం నుంచి కూడా అటవీ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, శ్రీశైలం వెళ్లే భక్తులు కూడా మధ్య మధ్యలో ఈ వంటలు చేయడం ఇలాంటివి చేయకూడదని చెప్తున్నప్పటికీ కొంతమంది ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుండటంతో పూర్తిగా ఈ మంటలు చెలరేగుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. శ్రీశైలం వెళ్లే భక్తులు ఇక భవిష్యత్తులో ఎలాంటి మండల కారణమైనటువంటి వస్తువులను తీసుకురాకూడదని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా ఈ వేసవికి సంబంధించి మొత్తంగా ఇది 4వసారి మంటలు చెలరేగడంతో అటవీ శాఖ అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ముఖ్యంగా మంటలు చెలరేగినటువంటి ప్రాంతం నుండి సలేశ్వరం కొద్ది దూరంలోనే ఉండడం, నిన్న మొన్నటి వరకు కూడా సలేశ్వరం జాతర అంతా కూడా కొనసాగింది. భక్తుల రద్దీతో పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ క్రమంలో ఈ మంటలు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకైతే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.